నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో 2009లో 2004లో 2019లో అప్పుడు కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీలో కీలకంగా మారిన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలుకు సంబంధించిన నాయకుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. మంత్రి పదవి పోయిన దగ్గర నుండి వైఎస్ఆర్సీపీలో వైరం స్టార్ట్ అయింది. బాలినేని గారికి ఆ పార్టీలో తన సమీప దగ్గర బంధువు వైవి సుబ్బారెడ్డి గారి మధ్య రాజకీయ వైరం, రాజకీయ ఆధిపత్య పోరు ఒంగోలులో స్టార్ట్ అయిన నేపథ్యంలో మరి ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం వైఎస్ఆర్సీపీలోనే అసంతృప్తి ధోరణితో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, మరి ఆయన ఏదో చెప్పడం, మళ్ళీ బయటకు రావడం, తన అసంతృప్తి ధోరణిని వ్యక్తం చేయడం ఎలక్షన్ వరకు జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కూటమి అధికారంలో రావడం, కూటమి అధికారంలో రాగానే కొంతకాలం మౌనంగా ఉన్నారు. తర్వాత జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో బాలినేని పాత్ర ఏంటనేది ఇప్పుడు రాష్ట్రంలో ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా బాలినేని అనుచర వర్గంలో, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో. మరి బాలినేని గారు ఇటీవల జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్సీ కావడానికి, ఎమ్మెల్సీ అయ్యేలా కూడా ఆ పార్టీ అధినేతతో కమిట్మెంట్ కూడా తీసుకునే జనసేన పార్టీలోకి అడుగుపెట్టారు బాలినేని గారిని కూడా అప్పుడు రాష్ట్రం అంతా కూడా చర్చ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం బాలినేని జనసేన పార్టీలో ఉన్నారా లేరా, ఉంటే ఏ పాత్ర పోషిస్తున్నారు అనేది రాష్ట్రంలో చర్చ నడుస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఉన్నారా, ఆయన మరి ఎలా ఉపయోగించుకోవాలనేది ఆ పార్టీలో కూడా చర్చ అంతంత మాత్రంగానే కనిపిస్తున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటి? జనసేన పార్టీలో అడవుడిగా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కొంతకాలం పార్టీలో అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారితో కలిశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ గారితో ఉంటానని కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా ఎక్కడ కూడా కనిపించడం లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఎక్కడ ఉన్నారు? రాజకీయంగా ఆయన రాజకీయ భవిష్యత్తు క్లోజ్ అయిందనుకోవాలా, లేదంటే కొంతకాలం మౌనంగా ఉండాలనుకుంటున్నారా? మౌనంగా వేచి చూసే ధోరణితో ఉంటే రాజకీయాల్లో నాయకుడికి గుర్తింపు ఉంటుందా పోతుందంటే పార్టీలో ఉన్న నాయకులకే తెలియాలి. కానీ అలాంటి ఒక వెలిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం ఒంగోలు జిల్లాలో ఆయన పేరు తెలిసేవాళ్ళు లేరు. రాష్ట్రంలో ఆయన పేరు కనీసం పిలిచేవాళ్ళు కూడా లేరు. మన జనసేన పార్టీలు కూడా ఎక్కడ కూడా ఆయన యాక్టివ్ పార్ట్ లేదు. కనీసం పార్టీ ఎక్కడ కూడా అతన్ని ఎక్కడో చోట వినియోగించుకునే అవకాశం కనిపించడం లేదు. మరి బాలినేని ఎక్కడికి పరిమితం అయ్యారు? హైదరాబాద్కు పరిమితం అయ్యారా? రాజకీయాలకి దూరంగా ఉంటున్నారా? జనసేన పార్టీలో ఉన్నా లేనట్టేనా? ఉంటే ఆయన పాత్ర ఏంటి అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. మరి భవిష్యత్తులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, ఎమ్మెల్సీ ఇవ్వాలని, ఎమ్మెల్సీ కావాలని. మరి బాలినేని గారి కోసం ఒక ఎమ్మెల్సీ తన పదవిని త్యాగం చేయడం కంటే పదవిని అమ్ముకున్నారని కూడా ఆంధ్రప్రదేశ్లో చర్చ నడుస్తున్న నేపథ్యంలో మరి అది రాజీనామా ఇంకా ఆమోదించలేదు. ఆ ఎమ్మెల్సీ రాజీనామా శాసనమండలి చైర్మన్ ఆమోదిస్తే తప్ప నెక్స్ట్ ఎమ్మెల్సీ క్లియర్ అయ్యే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఆ ఎమ్మెల్సీగానే ఉన్నారు. ఆమోదం అయితే ఇంతవరకు, రాజీనామా ఆమోదం ఇంతవరకు జరగలేదు. మరి ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయంగా ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తూ సైలెంట్ అయ్యారా, లేదంటే జనసేన పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేదని సైలెంట్ అయ్యారా, లేదంటే భవిష్యత్తులో మళ్ళీ మాతృ సంస్థ అంటారు, మాతృ పార్టీలకు, సొంత పార్టీలకు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారని కూడా ఇటీవల సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. మళ్ళీ ఏమైనా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళే ఆలోచన ఎన్నికలకు ముందు, అంటే 28లో జమిలీ ఎన్నికలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఒక సంవత్సరం ముందు మళ్ళా సొంత గూటికి చేరే అవకాశం ఏమైనా జరుగుతుందా? చర్చలు జరుగుతున్నాయా? వైఎస్ఆర్సీపీలోని మరి బాలినేని గారి కుటుంబ సభ్యులందరూ ఎవరైనా పెద్దలు దీంట్లో రాయబారం నడుపుతున్నారా? బాలినేని గారిని వైఎస్ఆర్పీ తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయని కూడా ఒక చర్చ నడుస్తుంది. మరి బాలినేని గారు ప్రస్తుతం రాజకీయం సైలెంట్ అయ్యారు కాబట్టి జనసేనలో కంటిన్యూ అవుతారా, లేదంటే భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు అడుగులు వేస్తారా లేదా అనేది చర్చ నడుస్తుంది. ప్రస్తుతం బాలినేని గారి పేరు ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలులో కానీ ఆయన పేరు వినపడే పరిస్థితి లేదు. ఒకవేళ ఆయన పేరు తెలిస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒంగోలు బేస్డ్గా ఉన్న దామచర్ల కుటుంబం సంబంధించిన వ్యక్తులు బాలినేని గారి పేరు చెప్పిన వ్యక్తుల్ని టార్గెట్ చేసే పరిస్థితి ఒంగోలులో కనిపిస్తుంది.
మరి ప్రస్తుతం బాలినేని గారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారిందని మాత్రం ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. అదేవిధంగా ఒంగోలు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే చర్చ నడుస్తుంది. మరి కొద్ది రోజుల తర్వాత బాలినేని గారు రాజకీయ పాత్ర ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరి థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.